ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. మోక్ష తన తల్లిని వేడుకుంటూ ఉంటాడు. నేను పంచమి పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నామమ్మా. మా ఆశల్ని చిదిమేయొద్దు. నువ్వు మా బిడ్డని చంపేయాలి అని అనుకుంటే నేను పంచమి మా బిడ్డతో పాటు ఈ లోకం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి మోక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బామ్మ మీనాక్షిని వెంట పెట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ గురువు గారిని కలవకుండానే అక్కడుండే పరిస్థితులు చూసి భయపడి పంచమి గురించిన విషయాలు తెలుసుకోకుండానే వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ శిష్యులందరూ కింద పడిపోయి ఉండడం చూసి బామ్మ భయపడిపోతుంది. గురువు గారి ముఖంలో నేను ఎప్పుడు ఇంత ఆందోళనని గమనించలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి అతన్ని చూస్తున్నాను. ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడే గురువు గారు కఠినంగా మాట్లాడడం కూడా నాకు వింతగా అనిపించింది. ఇది నిజంగా ఏదైనా దుష్ట శక్తి పని అయి ఉంటుంది మీనాక్షి. ఇక్కడ మనం ఉండడం కూడా మంచిది కాదని చెప్పి మీనాక్షిని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది బామ్మ. పంచమి వైదేహి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య ఈ విషయంలో ఇంత కఠినంగా ఉన్నారు. సోదమ్మ చెప్పిన మాటలను బట్టి, గురువు గారు చెప్పిన మాటలను బట్టి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు. మోక్షాబాబు కూడా పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉన్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అటుగా వెళ్తున్న చిత్రాజ్వాలలు పంచమిని చూసి అక్కడికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు పంచమి? నువ్వు అత్తయ్య చెప్పినట్టు వినొచ్చు కదా. నీ వల్లే ఈ ఇంట్లో పాములు తిరుగుతున్నాయని నీకు తెలుసు. అయినా నువ్వు కూడా పామువే కదా. అయినా ఆ విషయాన్ని ఎవ్వరూ నమ్మడం లేదు. నీ కారణంగా మేము బయటికి వెళ్ళిపోయి అష్ట కష్టాలు పడితే ఆ పాపం నీకే తగులుతుంది పంచమి. అత్తయ్య చెప్పినట్టు విని ఆ కడిపేదో తీయించేసుకోవచ్చు కదా. అత్తయ్య మాట అంటే నీకు లెక్కలేదా అని జ్వాల అడుగుతూ ఉంటే పంచమి ఏం మాట్లాడుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. చూసావా చిత్ర, దానికి ఎంత పొగరో. మంచిగా చెప్తే ఇది వినే రకం కాదు. మనం ఏదో ఒకటి చేసి పంచమి కడుపులో బిడ్డని కన్నా చంపగలిగితే మనం హ్యాపీగా ఉండొచ్చు చిత్ర అని వాళ్ళు మాట్లాడుకుంటారు. గురువు గారి కోసం వెళ్ళిన బామ్మ తిరిగి రావడంతో గురువు గారిని కలిశారా, ఏం చెప్పారు అని అడుగుతున్న వైదేహితో బామ్మ ఇలా చెప్తూ ఉంటుంది. గురువు గారు కనిపించలేదు, కానీ శిష్యులు మాత్రం కింద పడిపోయి ఉండడం చూసి అక్కడ ఏదో జరగరానిది జరిగినట్లు నాకు అనిపించింది. గురువు గారు ఫస్ట్ చెప్పిన మాటకి రెండోసారి చెప్పిన మాటకి తేడా ఉంది. నాకప్పుడే అనుమానం కలిగింది. నేను గురువు గారిని కలిసి మాట్లాడే వరకు నువ్వు ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడొద్దు వైదేహి అని చెప్తున్న బామ్మతో, ఇంకా కలవడానికి మాట్లాడడానికి ఏముంది అత్తయ్య, చెప్పాల్సిందంతా ఆ రోజే చెప్పేశారు కదా. ఇక మనం చేయాల్సిన పని మిగిలి ఉంది. పంచమికి కడుపు తీయించేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్తున్న వైదేహితో, దీనికి నేను ఒప్పుకోనమ్మా. ఒప్పుకునే ప్రసక్తే లేదు. నా నిర్ణయాన్ని నీకు ముందే చెప్పేశాను. లేదు ఇలాగే చేస్తానంటే నేను పంచమిని తీసుకొని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రేపటి వరకు నీకు గడువిస్తున్నానమ్మా. మేము ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా అనేది నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని చెప్పి మోక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బామ్మ, రఘురామ్ అందరూ వైదేహి నచ్చ చెప్తారు. నువ్వు ఇంత పట్టుదలగా ఉంటే మోక్ష నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు అనవసరంగా భయపడి ఇంట్లో అందరినీ భయపెడుతున్నావు వైదేహి. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదని అందరూ నచ్చ చెప్తారు. చిత్ర జ్వాలలైతే వైదేహితో ఇలా చెప్తూ ఉంటారు, మీరు మీ మనసు మార్చుకోకండి అత్తయ్య. మోక్ష బయటికి వెళ్ళిపోతే పంచమి ఖచ్చితంగా బిడ్డని కనేస్తుంది అత్తయ్య. బిడ్డ పుడితే మోక్షకి ప్రమాదం కదా. మోక్షని ఇంట్లోనే ఉంచి పంచమిలి కడుపులో పెరిగే బిడ్డని ఎలాగైనా భూమి మీద పడకుండా చేయండి. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అత్తయ్య అని చెప్తారు. కరాళి గుహ దగ్గరికి వచ్చిన పణీంద్రతో కరాళి ఆనందంగా చెప్తూ ఉంటుంది, నేను అనుకున్న పనిని పూర్తి చేశాను. నాకు శత్రువు లేకుండా చేసుకున్నాను. ఆ మహారాణి పంచమి కడుపున పుట్టకుండా చేశాను. నేను చెప్పిన మాటలతో ఆ కుటుంబం భయపడిపోయి పంచమి కడుపులోని బిడ్డని చంపేస్తారు. అంటే ఆ మహారాణి పంచమి కడుపులో పుట్టలేదు. మహారాణి విశాలాక్షి పుట్టలేదు అంటే నాకు చావు గండం నుంచి నేను తప్పించుకున్నట్టే. నన్ను చంపడానికే పుడుతున్న ఆ విశాలాక్షిని పుట్టనీయకుండా చేశానని ఆనందపడిపోతూ చెప్తుంటుంది. కానీ పణీంద్ర మాత్రం కరాళి చెప్పిన మాటలకు సంతోషపడకుండా బాధపడుతూ ఉండడం గమనించి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది. పణీంద్ర మాత్రం బాధతోనే ఇలా చెప్తూ ఉంటాడు, నీకు సహాయం చేసి నాకున్న శక్తులను నేను పోగొట్టుకున్నాను. నాగదేవత శాపానికి గురయ్యాను. నేను నాగేశ్వరితో పోరాడిన విషయం నాగదేవతకు తెలిసి నన్ను శపించింది. నా శక్తులను వెనక్కి తీసేసుకునింది. ఇక నేను ఈ భూలోకంలోనే జీవించాలని శపించింది అని బాధపడుతూ చెప్తాడు. బాధపడకు పణీంద్ర, మనం పంచమి విషయంలో విజయం సాధించామంటే ఆ విజయంలో నీకు భాగం ఉంది కదా. ఇప్పుడు శక్తులు లేనంత మాత్రాన నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు.
నువ్వు నేను కలిసి ఆ పంచమి జీవితంలో సంతోషం లేకుండా చేద్దాము. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు పనీంద్ర, నీకు తోడుగా నేనున్నానని అభయం ఇస్తుంది. చిత్ర జ్వాలలు మోక్షని కింద పడేలా చేయాలి అని మోక్ష వచ్చే దారిలో నూనె పోసి కింద పడేలా చేస్తారు. మోక్ష తలకు గాయమవుతుంది. రేపటి ఎపిసోడ్లో మోక్ష పంచమి మాట్లాడుకుంటూ ఉంటారు. పంచమి చెప్తూ ఉంటుంది, మీరు మన బిడ్డ మీద మరీ అంత ప్రేమను పెంచుకోవద్దు మోక్ష బాబు. నా వల్ల మీరు అందరి దగ్గర మాటలు పడాల్సి వస్తుంది మోక్ష బాబు. నాకు మీ అమ్మగారికి మధ్యలో మీరు నలిగిపోతున్నారు అని చెప్తూ ఉన్న పంచమితో, అలా ఏం లేదు పంచమి, నాకు ఇద్దరు సమానమే. మా అమ్మ కూడా చాలా మారిపోయింది, నీ మీద చాలా ప్రేమ చూపించింది. కానీ ఆ గురువు గారు చెప్పిన మాటలు విని భయపడుతుంది. అయినా అలా ఏం జరగదులే పంచమి, నువ్వేం ఆలోచించుకు అని మోక్ష ధైర్యం చెప్తూ ఉంటాడు.